ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్కులు విందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనము. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ సమాధానము అని చాలా చక్కగా రాయబడుతుందండి. మరి యేసుక్రీస్తు వారు సమాధానమునకు కర్త అయి ఉన్నాడు. మరి ఎవరికి ఆయనకి కలుగుతుంది సమాధానము? అసలు మనిషికి సమాధానం అవసరమా అంటే ఖచ్చితంగా కావాలండి. సమాధానం అనేది ఒక సంపద లాంటిది. సమాధానము లేకపోతే మనిషి ఆత్మ కూడా శాంతించదు అని మనం చూస్తున్నాం. కావున బ్రతికున్నప్పుడు కానీ శక్యమైనంత మట్టుకు అందరితో సమాధానం కలిగి ఉండండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనిషి దేవునితో సమాధానాన్ని ఎప్పుడు కోల్పోయాడు అంటే పాపం చేసినప్పుడేనండి. పాపం ఎవరైతే చేస్తారో వారికి దేవునితో సమాధానం అనేది ఉండదు. కావున నజరేయుడైన యేసుక్రీస్తు వారు తన జననం ద్వారా ఈ భూమి మీదకి సమాధానాన్ని తీసుకొచ్చాడు. ఆయన శిలువ ద్వారా సమాధానాన్ని తీసుకొచ్చాడు. ఆయన మరణం ద్వారా సమాధానాన్ని తీసుకొచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు సమాధానం పొందుకుంటున్నారు. ఆయనలో రక్షణ పొందుకున్న వాళ్ళు సమాధానం పొందుకుంటున్నారు. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, ప్రభువునికి ఇష్టమైన జీవితాన్ని జీవించిన వారు సమాధానం పొందుకుంటున్నారు. ఆయనలో పరిశుద్ధతని కలిగిన వారు సమాధానాన్ని పొందుకుంటున్నారు. కావున ఆయన మానవునికి ఆ దేవాది దేవునికి ఉన్న వైరాన్ని తీసివేశాడండి. ఒక సమాధానం అనే బంధాన్ని యేసుక్రీస్తు వారి ద్వారా కలిగింది. కావున యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే సమాధానపరచడానికండి. సమాధాన పరిచి మరి ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవునికి దగ్గరగా చెయ్యాలనే ఈయన యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చారు, ప్రాణం పెట్టి ఉన్నారు. కావున సమాధానం అనేది కలిగి ఉండాలి. సమాధానమే సంతోషం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి సంతోషం ఎప్పుడు కూడా మనల్ని సౌఖ్యతలోనికి నడిపిస్తుంది. కావున సమాధానం అనే బంధాన్ని మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదండి. సమాధానం కలిగి ఉంటేనే కదండి మరి బ్రతికున్నా మరణించినా నెమ్మదిగా మనశ్శాంతిగా ఉండగలుగుతాం. కాబట్టి అందరితో సమాధానంగా ఉన్నారా అనేది ఉదయకాలం ముందు ఆలోచించండి. సమాధానం ఇంకా లేకపోతే త్వరగా సమాధాన పడండి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.